నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా ముగిసిన సీఎం దావోస్ పర్యటన. ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు బృందం. అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన. పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో వరుస భేటీలు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ను, ఏపీ బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి దావోస్ కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్య అభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖుల సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో ముందుగా జూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి, మంచి ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. దశల వారీగా పూర్తి చేసి మార్పులు చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలో నిలిపేలా పనిచేయాలని పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ లను ఆదేశించారు. నూతన ఉత్తేజంతో, అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కలకల్లాడాలని సూచించారు. సిబ్బంది కొరత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. అటవీ భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దులో నిఘా పటిష్టం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అడవుల్లో అరుదుగా లభించే నాణ్యమైన, మేలైన ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, గిరిజనులను భాగస్వామ్యం చేసి ఉత్పత్తుల మార్కెటింగ్ కు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం 50% పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని, నగర వనాలు, ఏకో టూరిజం అభివృద్ధికి, కల్ప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు, స్విస్ సాంకేతిక సహాయం తదితర అంశాలపై మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వారికి వివరించారు. భారతీయ కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటే వరకు ఆయన వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు కొనసాగాయి. ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు రాష్ట్ర నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా రాష్ట్రంలో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తికి తయారు చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థిరమైన సప్లై చైన్ నిర్ధారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. అందుకే కార్పొరేటర్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలు వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వైసీపీ వలలో పడకుండా చూసుకోండి అని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి 13,000 కోట్ల సహాయం తేగలిగామని ఆయన తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కు ఇవ్వాలని టీడీపీ నేతలు బహిరంగంగా డిమాండ్ చేయడం పార్టీ నియమావళిని అతిక్రమించడమే అన్నారు. మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉందని, దానిని మేరవద్దని లోకేష్ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుసు అని అన్నారు. నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం వెళ్తుందని, దీనిపై బహిరంగ చర్చ పెట్టొద్దని, కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ నేతలు కాలకేయుల మాదిరిగా ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. వివాదంలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. నేతలందరూ అప్రమత్తంగా ఉండాలి. 2 ఏళ్లు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిస్తే శైలిలో విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారు. యువనేత లోకేష్ వల్ల టీడీపీలో యువతోత్సవం వచ్చిందని అన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించడానికి లోకేష్ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నారని ఆయన ప్రశంసించారు. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం అండి. ఎందుకంటే అందుకనే మేము చాలా మందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక పటిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అది కాదు. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పంతరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందులో ఎవరికి ఏం చేయాలి, ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్లు అవుతున్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా అందరూ కూర్చొని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదవి అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరిలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఫైబర్ నెట్ లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అడ్డగోలుగా నియమితులైన 600 మంది ఉద్యోగులను తొలగించామని, కొత్త వారిని పారదర్శకంగా నియమిస్తామని ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఫైబర్ నెట్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లలో 50% మంది మీద ఆరోపణలు రుజువైతే వారిని తొలగిస్తామని ఆయన తెలిపారు. ఫైబర్ నెట్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు తావు లేకుండా నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ఫైబర్ నెట్ లోని ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. కేబుల్ ఆపరేటర్లపై కక్షపూరితంగా 2019-24 దాకా దాదాపు 100 కోట్ల దాకా వేసిన జరిమానాలు రద్దు చేస్తున్నామని అన్నారు. కనెక్షన్లపై వసూలు చేసిన అదనపు రేట్లను రద్దు చేస్తున్నామని అన్నారు. ప్రతిపాదనలు వస్తే టీటీడీకి ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లాలోని నెట్వర్క్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లలో 50% మంది మీద ఆరోపణలు రుజువైతే వారిని తొలగిస్తామని ఆయన తెలిపారు. సంస్థ పురోగతి గురించి కూడా చెప్తాను. సంస్థలో గత 5 సంవత్సరాలు ఎన్ని ఘోరాల నేరాలు అంటే జరిగిన, అసలు కొన్ని ఊహ కూడా అందనటువంటి ఘోరాల నేరాలు జరగడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాంటివి ఇంత ఘోరాల నేరాలు కూడా చేస్తారా, ఊహ కూడా అందనంత దారుణంగా చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను డెఫినెట్గా ఒక్కొక్కటి ప్రజల ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా సంస్థను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం డెఫినెట్గా. పెట్టుబడులు అంటే సిస్కోకు సంబంధించి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు చర్చించడం జరిగింది. దాంతో మాకు ఛానల్ పార్ట్నర్స్ అన్నమాట సిస్కో సంస్థ వాళ్ళు.
సో దానికి సంబంధించి ఉంటుంది. సో ఈ మొత్తం కూడా ఏది వచ్చినా కూడా మేము మా సంస్థతో లింక్ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేట్ అవ్వాలంటే ఈరోజు మీకు తెలిసింది ఇంటర్నెట్ మీద మొత్తం ఆపరేట్ అవ్వాల్సింది. దానికి ఈరోజు నేను చెప్తున్నాను ది బెస్ట్ వరల్డ్లోనే నేను చెప్పగలుగుతాను ది బెస్ట్ ఫైబర్ నెట్ సమస్య. ఎందుకంటే ఈరోజు ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం. ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికి కూడా మన సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో, దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. 24F కేబుల్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు, 78,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు. ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలకు కూడా దాదాపు 16,000 పైగా చిరుకున్న గ్రామాలకి ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మనది బెస్ట్. సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద, ఐఓటీ మీద, డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో. కాబట్టి వాటన్నిటి కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ. వాటన్నిటి కూడా మా సర్వీసులు కూడా విస్తరిస్తాం. ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్కర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. సమిష్టి భాగస్వామ్యంతో సౌరశక్తి వినియోగంలో అగ్రగామిగా నిలుపుదామని, ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ శాఖ, డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్కేపాడ్లో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృత ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్ వీర రాఘవయ్య 15 రోజుల కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ పథకం అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా వివరించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. 2 లక్షల విలువైన 3 KW సోలార్ ప్యానెళ్లు 78,000 రూపాయల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. రాయితీతో మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్తును పొందవచ్చని వివరించారు. 3 kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని, మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్తును గ్రిడ్కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని, ఈ విధంగా గత 2 నెలల్లో లబ్ధిదారులకు 33 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు దాదాపు 60,000 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందవచ్చని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1గా నిలపడంలో, పునరుత్పాదక ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టేప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో లోన్ కూడా IBMలో అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300, ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం సాచురేషన్ మోడ్లో చేస్తే, సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా, సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, SHG గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. వాళ్ళది సొంత ఇల్లు ఉంటే చాలు, అలాగే వాళ్ళకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది, ఏజెన్సీ వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని అప్లోడ్ చేసి మీకు గ్రిడ్ సింక్రనైజేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇన్వర్టర్ అవి ఏమో ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ పెరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు సో ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకుని మన జిల్లాని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ జిల్లాగా, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. విద్యాశాఖను అభివృద్ధి చేయాలనే తపనతో మంత్రి నారా లోకేష్ ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కాలేజీలో కూడా మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. ఎక్కడో విదేశాలు ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నై మాట్లాడుతూ గాంధీ మున్సిపల్ స్కూల్ నా చిన్నప్పటి నుంచి ఉందని గుర్తు చేశారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ స్కూల్కి 110 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. ఈ స్కూల్లో ఎంతో మంది చదువుకుని గొప్ప వాళ్ళు అయ్యారని అన్నారు.
మా అన్న ఎన్టీఆర్ కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. నాకు ఇష్టమైన వారిలో లోకేష్ ఒకరు అనే ఆయన సీఎం కొడుకు అనే గర్వం ఉండదని చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 148 స్కూల్స్ లో క్రీడలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎంత ఒదిగి ఉండాలి అనేది నారా లోకేష్ ను చూసి నేర్చుకోవాలని అన్నారు. లోకేష్ ఎక్కడ ఓడిపోయారో అక్కడే అధిక మెజారిటీతో విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. ఇవాళ మా యువ నాయకుడు రేపు 40 ఏళ్ళు స్వర్ణాంధ్ర 2047 విజన్ని నిజం చేయగలిగే నాయకులు ఒకడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు మరియు పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ ఒకటే, నారా లోకేష్ గారు అంటేనే ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి ఇవాళ ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆయన పట్టుదలని, అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఓటమి చెందినా కూడా ఓటమికి అధైర్యపడకుండా మళ్ళీ పట్టుతో మళ్ళీ ఘన విజయం సాధించే విధంగా, అంతేకాకుండా ఎంత పెరిగినా అంతా ఒదిగి ఉండాలని ఆయన చూపించే, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూపించే విధానం, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న పర్సనల్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి పాఠశాల విద్యార్థి కూడా దాన్ని అలవాటుపరుచుకోవాలని కోరుకుంటూ, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఆయన కోరిక ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా కూడా ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఉండాలని, చదువులోనే కూడా క్రీడల్లో కూడా ఉండాలని ఆయన కోరిక. అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఆయన ఎక్కడో ఉండే హైదరాబాద్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీట్ని వాళ్ళ విజయవాడకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచే విధంగా చేయబోతున్నాం. దాంట్లో భాగంగా నేను కూడా నా సొంత నిధులతో వారి స్ఫూర్తిని అనుసరించి, మీరు చూస్తే ఆయన మంగళగిరిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు విద్యార్థులకు సరిపడా. నిన్నే చూస్తే క్రికెట్ లీగ్స్ పెడతారు, రకరకాల క్రీడా ప్రాంగణాలు పెడతారు. వారి స్ఫూర్తిని అనుసరించి 147 స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణాలను క్లీన్ చేయడమే కాకుండా ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా 147 స్కూల్కి 8 క్రీడా పరికరాలకు సంబంధించిన కిట్లని అందజేస్తున్నాం. త్వరలో క్రికెట్ కిట్లు కూడా అందజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల క్రీడల్లో కానీ విద్యలో కానీ ప్రైవేటు పాఠశాలకు పోటీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ రోజు ఒక సంవత్సరంన్నరలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటా, విద్యార్థులకి ఒక్కడే తెలియజేస్తున్నా, అతన్ని స్ఫూర్తిగా తీసుకుని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, అర్జీలను సకాలంలో హేతుబద్ధంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జీఎస్టీపీకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు, కలెక్టర్లు సమావేశం, గ్రీవియన్స్ రెడ్రెసల్, కులగణపై సోషల్ ఆడిట్, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై కార్యదర్శుల ద్వారా కలెక్టర్లకు పూర్తి అవగాహన కల్పించడం వంటి అంశాలపై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి సీఎస్ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, అర్జీలను నిర్దిష్ట వ్యవధిలోగా హేతుబద్ధంగా సక్రమంగా పరిష్కరించాలని కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ప్రతి శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరిస్తుంది, అక్కడికక్కడ శాంపిల్ తనిఖీలు చేయడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో కలెక్టర్ల సమావేశం, ఫిబ్రవరి 2వ లేదా 3వ వారంలో కలెక్టర్ల సమావేశం జరిగే అవకాశం ఉందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలకు చెందిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని కలెక్టర్ల సమావేశానికి వారం రోజుల ముందుగానే జిల్లా కలెక్టర్లకు అందజేయాలని కార్యదర్శులను ఆదేశించారు. వివిధ శాఖల్లో అమలయ్యే పథకాలు, కార్యక్రమాలపై అధ్యయనం చేసి పూర్తి అవగాహనతో జిల్లా కలెక్టర్లు కలెక్టర్ల సమావేశానికి హాజరై చర్చించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి సీసీఎల్ఏ వివిధ శాఖల కార్యదర్శుల నుండి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి కలెక్టర్లకు అందించాలని చెప్పారు. ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగమంతా మరింత సమర్థవంతంగా, వేగవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా 15% వృద్ధి రేటే సాధనగా లక్ష్యంగా
అన్ని ప్రభుత్వ శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక శాఖల వారీగా, సెక్టార్ల వారీగా, జిల్లాల వారీగా డేటాను సిద్ధం చేయడం జరిగిందని, ఆ డేటా అంతటినీ కార్యదర్శులు, కలెక్టర్లకు పంపడం జరుగుతుందని తెలిపారు. సుమారు 525కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించడం జరిగిందని, వాటి పూర్తి లక్ష్య సాధనకు ఆయా శాఖలు కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎస్సీ కేటరైజేషన్పై ఏకసభ్య కమిషన్కు ఈ నెల 27లోగా పూర్తిగా వివరాలు అందించాలన్నారు. ఎస్సీ కేటరైజేషన్కు సంబంధించి ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నందున అందుకు సంబంధించి అన్ని శాఖల పూర్తి వివరాలను ఈ నెల 27వ తేదీలోగా సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్కు అందజేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై కార్యదర్శుల ద్వారా కలెక్టర్లకు అవగాహన కల్పించాలి. రాష్ట్రంలో ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, వినూత్న పథకాలపై జిల్లా కలెక్టర్లకు పూర్తిగా అవగాహన ఉండేందుకు వీలుగా ప్రతి శనివారం 2 శాఖల కార్యదర్శులు వారి శాఖలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలపై కలెక్టర్లకు వర్చువల్ విధానంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ చెప్పారు. ఇందుకు సంబంధించి 11 వారాలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ను రూపొందించామని, దీనిపై తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని పరిశీలించి తుది షెడ్యూల్ను రూపొందించి తెలియజేస్తామని అన్నారు. ఒక సైకిల్ పూర్తయ్యాక మరొక సైకిల్ షెడ్యూల్ను సిద్ధం చేయడం జరుగుతుందని చెప్పారు. ఏ శాఖలో ఏ కార్యక్రమాలు, పథకాలు అమలవుతుంది, కలెక్టర్లు, జేసీలు తదితర అధికారులకు పూర్తి అవగాహన ఉంటే ఆయా పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలయ్యేందుకు కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఆయా శాఖలకు మార్గదర్శనం చేసేందుకు వీలవుతుందని సిఎస్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవంతంగా ముగిసిన సీఎం దావోస్ పర్యటన, ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు బృందం. అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.